హలో అందరికీ నమస్కారం. మనం ఇవాళ చూడబోయే ఊరి పేరు పోతుకుర్రు. ఈ ఊరు కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో ఉంటుంది. మీరు చూస్తున్నది శివాలయం ఎదురుగుండా ఉండే చెరువు, అందులోని శివుని విగ్రహం. ఇప్పుడు మీకు నాకు తెలిసిన వాళ్ళుండే 2 వీధులు చూపించబోతున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే చాలా పాతకాలం నాటి ఇల్లులు వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ వీధి మొత్తం చాలా నీట్గా, ఎటువంటి చెత్తా చెదారం లేకుండా బాగా చూసుకుంటున్నారు. అది నచ్చి చూపిద్దామని అనుకుంటున్నాను. ఇదైతే ఈ ఊరి ప్రెసిడెంట్ గారి ఇల్లు. గోదావరి జిల్లాలో సహజంగానే ఇల్లుల ముందు 2, 4, 6 లేదా 8 స్తంభాలు ఉంటాయి. పెద్ద అరుగులుంటాయి. పూర్వం సాయంకాలం అవ్వగానే ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడైతే పల్లెటూళ్ళలో మాట్లాడడానికి జనాలే ఉండడం లేదు. అందరూ సిటీ బాట పడుతున్నారు. మళ్ళీ అలాంటి రోజులు వస్తాయో లేదో కూడా తెలియదు. మీరు చూస్తున్న ఈ హౌస్ అయితే కట్టి 100 ఏళ్ళు దాటేసింది. 1924లో దీన్ని నిర్మించారు. ఇక్కడ కొన్ని మోడర్న్ హౌసెస్ కూడా ఉన్నాయి. నాకు ఈ ఊర్లో ముఖ్యంగా నచ్చింది ఏంటంటే అందరికీ గార్డెనింగ్ సెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇంటి ముందు రకరకాల మొక్కలు పెంచుకుంటున్నారు. ఈ ఇల్లైతే మీకు స్టార్టింగ్లో చూపించినట్టు ఆ సినిమాలో చూపించిన ఇల్లు. ఇక్కడ కూడా నీట్గా మొక్కలు చాలా బాగుంది చూడడానికి. ఇది తీసిందైతే సంక్రాంతి టైంలో. ఇంటి ముందు అందరూ రంగురంగుల రంగవల్లులన్నీ ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నారో. పల్లెలు శుభ్రంగా ఉంటే ఆ అందమే వేరు. ఈ కుడివైపు ఉన్న ఇల్లు అయితే చాలా సినిమాలకు అడిగారు, కానీ వీళ్ళైతే ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వడం. ఇంకో వీడియో ఉంటుంది, అందులో ఇంటి లోపల ఎలా ఉంటుందో చూపించారు. అదైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ ఇల్లు అయితే రీసెంట్గా కమిటీ కుర్రాళ్ళు సినిమాలో కనిపిస్తుంది. ఇక ఇవన్నీ అవతలి వైపు ఉన్న ఇల్లులు. ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఇక ఇప్పుడైతే ఈ ఊరి గ్రామ దేవత అయిన శ్రీ తాళ్ళమ్మ తల్లివారి ఆలయం చూద్దాం. ఇక్కడ సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి నెలలో ఘనంగా జాతర మహోత్సవాలు జరుగుతాయి. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ ఊరి శివాలయం కనిపిస్తుంది. శివాలయం పూజారి గారి ఇల్లు. ఇక ఈ ఊరి చివరిలో వీళ్ళు ఒక చిన్న పూరి గుడిసె లాంటిది వేసుకున్నారు. సగానే అక్కడ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. ఈ ఊరు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.